₹1,00,000 ఉంటేనే పని అవుద్దమ్మా. ₹1,00,000 సార్? దానికి ఎవరు లేదు సార్, దానికి అన్నీ నేను సార్. నా దగ్గర 20,000 ఉన్నాయి సార్. ఎవరు లేకపోతే నేనేం చేయనమ్మా? ఇదేమైనా కూరగాయల షాపా నేను ఇష్టం వచ్చిన బేరాలు ఆడడానికి? సార్ అడగండి సార్, ప్లీజ్ సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎల్లుండి కదా డబ్బులు రెడీ చేసుకో, లేకపోతే లేదు. చేస్తాను. మనీ మనుషులు బ్రతకాలన్నా, మనుషుల అవసరాలు తీరడానికైనా కావాల్సింది. కేవలం ఈ డబ్బు ఒక మనిషి చేత ఎంతకైనా తెగించేలా చేస్తుంది. జీతాన్ని ఎంతవరకు తెగించడం మీరే చూడండి. తేజ, నాకు కావాలి తేజ. ఏం చేయను? గాడ్ షిట్, పైకన్నా డబ్బులు రావే. ఏం చేయను? హాయ్ రా అజయ్, అంతా హ్యాపీ సార్? ఏ హ్యాపీస్ రా బాబు, సుఖంగా ఉందని లవ్ చేశాను, కానీ దుఃఖం తోలు తీసేస్తాను. నీకు దుఃఖం ఏంటి? దుఃఖం ఏంటా? లవ్ లో పడితే అన్ని దుఃఖాలేరా. దాని బర్త్డే వస్తుంది, దాని బర్త్డేకి నువ్వే గిఫ్ట్ కొనాలి. తర్వాత దాని అక్క బర్త్డే వస్తుంది, దాని బర్త్డేకి నువ్వే గిఫ్ట్ కొనాలి. చివరికి దానికి ఒక్క బర్త్డే వస్తుంది, దాని బర్త్డేకి నువ్వే గిఫ్ట్ కొనాలి. గిఫ్ట్లు ట్రీట్లు సగం దీంతో అయిపోతుంది. ఇంక సుఖాలు ఎవరా? ఆడెవడో కంటెంట్ ఉన్నోడికి కట్టవచ్చు అన్నట్లు పర్స్ఫుల్ గా ఉన్నోడికి లవ్ లో హ్యాపీ. అయితే ఇప్పుడు ఏమైందిరా? ఎల్లుండి మా లవ్ బర్త్డే ఉంది, దానికి గిఫ్ట్ కొనాలంట. మొన్న దాని ఫ్రెండ్ బర్త్డే అయింది, ఆడెవడు రింగ్ కొనాలంట. ఇది కూడా నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది. నా దగ్గర ఏమో గట్టి కొడితే 2,000 ఉన్నాయి. 2,000 ఏం కొంటావు కానీ, ఐపీఎల్ సీజన్ కదా, బెట్టింగ్ లో దిగు. బెట్టింగ్ రా, నువ్వు రా చెప్తాను. హలో బాస్. ₹1,00,000 ఉంటేనే పని అవుద్దమ్మా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎల్లుండి కదా డబ్బులు రెడీ చేసుకో, లేకపోతే లేదు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నాతోరా. మళ్ళీ ఫోన్ చేసా. ఎవ్వరికి డౌట్ రాకూడదు, జాగ్రత్త స్ప్రెడ్ అయిపోతుంది. నా పేరు చెప్పు, మా ఊరు ఉంటారు. అది నీకు మెసేజ్ పెట్టాలి. నేను అవన్నీ పంపించాను, చూసుకో. పోలీస్ స్టేషన్ రారా. Over third man, that'll run away for four. High into the air, and all the way. Is he doing it again?
Here I say it. Down to third man. Out! No ball. Yes. Yes. Woo! Yes. It's all over. The Chennai Super Kings will have won the game. హలో భయ్యా షన్ను గేమ్ బాగుంది మ్యాచ్ గెలిచింది బెటర్ వస్తున్నాను రూమ్కి వస్తున్నాను సరే సరే థ్యాంక్ యూ సరే సరే వస్తున్నాను రూమ్కి వస్తున్నాను. రాజకీయ నాయకులు పదవుల్ని బుక్కీలు డబ్బుల్ని అంత సులువుగా వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ బుక్కీలు అయితే డబ్బులు వాళ్ళవైనా పక్క వాళ్ళవైనా వదులుకోరు. అవతలాడికి బలం తక్కువైతే ఎదిరించడం, లేదా వాళ్ళకన్నా బలవంతుడు ఎవడైనా వస్తే లొంగిపోవడం, ఈ రెండే. మీ గెటప్ సెటప్ పొడవేనా పర్సనాలిటీ వేసే యాక్షన్ కొట్టి కోమలోకి వెళ్ళిపోతాం. నాకు ఎందుకో ఇక్కడ డౌట్ వస్తుంది. బ్యాగింగ్ ఒకసారి చెక్ చేయండి. హలో నవీన్, అభిగారు తప్పించుకున్నాడు రా. నీ పని అయిందా లేదా? అభి అరే పోలీసులు ఎవరైనా వచ్చారు అక్కడికి? డబ్బులు ఏమయ్యా? మొత్తం పట్టుకెళ్తారు. అది డబ్బులు అరే పోలీసులు ఎవరైనా నమ్ముతారు? మీరు ఎవరు ఇచ్చే డబ్బులు బొక్కలాగా? అవునా? అరే వెళ్ళిపోయారు మరి. మంచి పనికైనా ఏదో పనికైనా తెగింపు అనేది ఉండాలి. అది లేకపోతే ఏ పని చేసినా అనుకున్నది సాధించడం అని వీళ్ళని చూసాక చెప్పచ్చు. అసలు ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. నవీన్ చిన్న హెల్ప్ చేయాలరా? నువ్వు చెప్తా. మనం బట్టలు బ్యాగ్ మార్చిన ఈజీగా నుంచి తప్పించుకోగలవా? వాళ్ళకంత బుర్ర ఉంటే మనం ఇక్కడి వరకు వచ్చేవాళ్ళమే కదరా. పవన్, నీ ఫ్రెండ్ సేఫ్ రా. నేను కూడా బాగా నటించాను కదా రామాయకుల్లాగా. చెప్పరా. పూణే ఓడిపోయిందా? అరే ఇంకా 6:30 కదా అయింది, అప్పుడే మ్యాచ్ అయిపోయిందా? రాజే మ్యాచ్ కండిషన్ ఏంటి? పూణే ఓడిపోయిందిరా. అప్పుడే ఇంకా 6:30 కదా అయింది. ఓడిపోయిందిరా. రేపు దాని గిఫ్ట్ ఏమో తెలియట్లేదు. సర్లే కానీ ఒకసారి కాల్ చేయడానికి. సరే. బంగారం, సారీ రా, రింగ్ కొనలేదు. సారీ రా, కుదరలేదు. ప్లీజ్ ఈ ఒక్కసారి. రోహిత ఆడేవాడు? హలో, ఆడెవడు? రోహిత్ గారంట. నాకంటే ముందు ఇంకో బాయ్ ఫ్రెండ్ అంట దానికి. అంతే రాజా, ఈ రోజుల్లో మన అబ్బాయిలకి సిన్సియర్ గా లవ్ చేయడం వస్తే అమ్మాయిలకి సీక్వెన్షియల్ గా లవ్ చేయడం వచ్చు. ఎన్నాళ్ళు మనుషుల ప్రాణాలు అనుకున్నాం, కానీ ఈ రోజుల్లో జీవితాలతో కలిసి ఉండాల్సిన కొన్ని బంధాలు కూడా కేవలం దీనివల్ల అంతరిస్తున్నాయి.
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అంది మనీ మనీ. మధ్యలో లైఫ్ లక్షలింపులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంది మనీ. ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ. తైలం తమాషా చూస్తాం పదండి అంది మనీ మనీ. డబ్బుని డబ్బని చక్రవర్తికి బంధువవుతానని అంది మనీ. కాదు అయ్య చుట్టము కాదు అయినా అంది అంది మనీ మనీ. అంతే డబ్బులు పోలీసు డబ్బులు